అందరికీ నమస్తేనుల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి రేపటి నుంచి. దాదాపు ఒక్క టర్ముకు ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనో అన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తలేరు. ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినా మేఘాల మీద హడావిడిగా ప్రతిపక్షం మీద బురద జల్లేందుకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ ప్రజా సమస్యల మీద చర్చ పెట్టేందుకు నేను అప్పుడే చెప్పినా, వీళ్ళు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటే మంత్రుల మధ్య సమన్వయం కోసము, మంత్రుల వాటాల పంపిణీ కోసము వీళ్ళు క్యాబినెట్ సమావేశం పెడితే, వీళ్ళు అసెంబ్లీ సమావేశం పెట్టిర్లంటే ప్రతిపక్షం మీద బురద చల్లడం, ఏదైతే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరపున ప్రశ్నిస్తూ ఉన్నదో వాళ్ళ మీద బురద చల్లడం, వాళ్ళు ఎవరన్నా అంశాలు లేవనెత్తినప్పుడు వాళ్ళ మీదకి ఆ తప్పును పోయేటట్టు చేయడం, ఇట్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే మాజీ మంత్రి హరీష్ రావు మొన్న చిట్చాట్ ఏర్పాటు చేసిండ్రు. ఏదైతే అసెంబ్లీ సమావేశాలలో కావాల్సినంత టైం ఇవ్వాలి, మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలి, అండ్ ఏదైతే ఈ లీకులు ఇస్తూ ఉన్నారో, నోటీసులు అని చెప్పేసి లీకులు ఇస్తూ ఉన్నారో, కాకి బుక్ పేరు చెప్పుకొని డీజీపీ శివధర్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నారు, మొత్తం మీద సామాన్య ప్రజలకు న్యాయం చేయడం కోసం కాదు ఈ కాకి బుక్ ఉన్నది, కావాల్సుకొని అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతా ఉన్నారు రేవంత్ రెడ్డికి సేవలు చేయడానికి. ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ ముచ్చట్లు లీకులు ఇచ్చుకుంటా పోయిన పత్రికలలో లీకులు చేసుకుంటా పోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసము వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే, ఈ నీళ్ళ గురించి తెలంగాణలో వండుకుంటా, తెలంగాణ బువ్వ తినుకుంటా, తెలంగాణ ఉప్పు తినుకుంటా, తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేస్తూ ఉన్నారు ఇక్కడ కొంతమంది పత్రికలు నడిపించేటోళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రజ్యోతి, మనం చెప్పుకునే ముచ్చట్ని ఆంధ్రజ్యోతి ఏ విధంగా వార్తలు రాస్తూ ఉన్నది, నీళ్ళ కోసం ఒక్క ముచ్చట కూడా మనకు సపోర్టుగా రాయట్లేదు, అన్ని నీళ్లు ఆంధ్రాకు తరలిపోయేటట్లు చేస్తూ ఉన్నారు. సరే, ఈ ముచ్చట పక్కకు పెడితే ఈయన కూడా బీఆర్ఎస్ఎల్పీ అసెంబ్లీ ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆఫీస్ ఉంటుందో ఆఫీస్లో చిట్చాట్ ఏర్పాటు చేసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఆ చిట్చాట్లో చాలా అంశాలు ప్రస్తావించారు. ఒకసారి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చర్చించుకుందాం మనం. రైట్, బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించినట్లు అసెంబ్లీని భ్రష్టు పట్టించిర్రు. బీఆర్ఎస్ హయాంలో మొదటి టర్మ్లో సంవత్సరానికి 32 రోజులు అసెంబ్లీని నడిపిండ్రు. బీఆర్ఎస్ హయాంలో సంవత్సరానికి 32 రోజులు అసెంబ్లీని నడిపిండ్రు. కానీ కాంగ్రెస్ 2 ఏళ్లలో 2024లో 24 రోజులు నడిపిండ్రు, 2025లో 16 రోజులు అసెంబ్లీ పెట్టిండ్రు. 2 ఏళ్లలో దాదాపు బీఆర్ఎస్ నడిపిన దాన్ని బట్టి చూసుకుంటే 64 రోజులు నడపాల్సింది ఉండే. కానీ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ నడిపిన అసెంబ్లీ రోజులు ఎన్ని, అసెంబ్లీ సమావేశాలలో రోజులు ఎన్ని అయ్యా అంటే 40 రోజులు. సగటున 20 రోజులు కూడా అసెంబ్లీ సమావేశాలు పెట్టలే. ఏడాదికి 45 రోజులు అసెంబ్లీ పెట్టాలని అన్న కాంగ్రెస్ నేడు 20 రోజులకు కుదించింది. అంటే అప్పుడు ఏమన్నారు, ప్రగల్భాలు వలికిండ్రు, ఏడాదికి 45 రోజులు నడపాలి అని చెప్పేసి. ఇయ్యలనేమో ఏడాదికి 20 రోజులు కూడా నడుపుతలేరు, పోయిన ప్రభుత్వం నడిపినన్ని రోజులు కూడా నడుపుతలేరు. ఆనాడేమో గప్పాలు కొట్టిరు, గప్పాల రాయులు లెక్క. రైట్, సబ్జెక్ట్ ఉంటే కదా వాళ్ళు సబ్జెక్టు మాట్లాడడానికి, ఏమైనా సబ్జెక్ట్ ఉంటేనేమో 40 రోజులు కాకపోతే 50 రోజులు పెడుదురు. సబ్జెక్టు లేదు కాబట్టి మాట్లాడితే మాటల దాడిని తిప్పుకొట్టడం తెలియదు, ఏమనంటే మైక్ కట్ చేసుడు తెలుస్తుంది కాబట్టి ఇక అంతకు మించి ఏమీ రాదు కాబట్టి సంవత్సరానికి మళ్ళీ వాళ్ళు బిజీ కదా. ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఏదైనా ఇంపార్టెంట్ ముచ్చట మీద చర్చ జరుగుతున్నప్పుడు పాపం ఇక్కడ మంత్రులను బలి చేసి వేరే రాష్ట్రాల ప్రయాణాలకు పోతారు ముఖ్యమంత్రి గారు. రైట్, ఏడాదికి 40 రోజులు అసెంబ్లీ పెట్టాలని అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు 20 రోజులు కూడా నడుపుతలేరు. 2 ఎమ్మెల్యేలు చనిపోతే 2 రోజులు సంతాప తీర్మానాలు పెట్టిండ్రు, 3 శ్వేతపత్రాలు, ఒకరోజు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు, బీసీ రిజర్వేషన్లపై ఒకరోజు సభ పెట్టిండ్రు. ప్రతిపక్షంపై బురద చల్లడానికే సమావేశాలు పెడుతున్నారు తప్ప ప్రజా సమస్యలు చర్చించడానికి కాదు. అసెంబ్లీని నడపడానికి ప్రభుత్వం భయపడుతోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇచ్చిన ఒక్క అంశంపై చర్చ పెట్టకపోతే అసెంబ్లీని నడిపి ఎందుకు? అసెంబ్లీని కాంగ్రెస్ అంగబలంతో మందబలంతో నడుపుతున్నారు. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు అసెంబ్లీని నడుపుతామని చెప్పిన వాళ్ళు ఒక్కరోజు మాత్రమే గత అసెంబ్లీ సమావేశాలు పెట్టిండ్రు. సంతాప సభలుగా, లేకపోతే ఇంకొకటి ఏంటంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మీద, ఇంకొక అంశము బీసీ రిజర్వేషన్ల మీద. బీసీలకు ఏమైనా న్యాయం చేసిర్రంటే అది లేదు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మీద ఏమైనా సమాధానం ఇచ్చిర్రా అంటే అది లేదు. ఆ రిపోర్టు మీద
మీరు మాట్లాడుర్రు అని చెప్పేసి కేరళ లేదా ప్రోగ్రామ్ ఉంటే ఆయన ప్రత్యేక విమానం కట్టుకొని పోయినరు. మళ్ళీ రిటర్న్ వచ్చేదో బిల్డప్ కొడదామని అనుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. అసదుద్దీన్ ఓవైసీ ఎవరైతే ప్రశ్నల వర్షం కురిపించిర్రో ఆ దాటికి తట్టుకోలేకపోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్, ఇంకా అసెంబ్లీని కాంగ్రెస్ ఇది ఎన్ని రోజులంటే అన్ని రోజులు నడుపుతామని చెప్పిండ్రు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు టీఎంసీలను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు టీఎంసీలను 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు కుదించిండ్రు. 45 టీఎంసీలు చాలు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారా లేదా? డిఫెన్స్లో పడినప్పుడు అసెంబ్లీని పెట్టి తప్పుడు ప్రచారం చేస్తుండ్రు. కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే కేసీఆర్ బయటకు వచ్చి పోరాటం చేసిండ్రు. అప్పుడు అసెంబ్లీలో లెంపలేసుకొని నిర్ణయాన్ని వాపసు తీసుకున్నారు, తీర్మానం చేసిండ్రు. ఏదైతే కేఆర్ఎంబీకి అప్పచెప్పిర్రో కృష్ణా జలాల విషయాన్ని అప్పుడు కేసీఆర్ అదే విధంగా మాట్లాడిండ్రు, పోరాటం చేసిండ్రు. అప్పుడు లెంపలేసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. 45 టీఎంసీలతో ఏ జిల్లాను ఎండబెడతారు? పాలమూరు జిల్లాను ఎండబెడతారా? రంగారెడ్డి జిల్లాను ఎండబెడతారా? నల్లగొండ జిల్లాను ఎండబెడతారా? 45 టీఎంసీలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం పెట్టిర్రా లేదా? ఏడాది కింద డిపిఆర్ వాపస్ వస్తే ఇప్పటి వరకు ఎందుకు తిరిగి సబ్మిట్ చేయలే? కేసీఆర్ అదే విషయాన్ని సూటిగా చెప్పిండ్రు. అసెంబ్లీని 15 రోజులు నడపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏ చర్చ పెట్టినా మాట్లాడతాం. మేం పూర్తిగా ప్రిపేర్ అయ్యాం. మీలాగా ప్రిపేర్ కాకుండా అసెంబ్లీకి రాము. ఘోష్ కమిషన్ రిపోర్టుపై నేను మాట్లాడితే 7 మంత్రులు ఆనాడు మనం చూసినాము. ఈ పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మీద హరీష్ రావు మాట్లాడుతూ ఉంటే 7 మంత్రులు అడ్డంబడి మరీ మైకులు కట్ చేసేటట్లు చేసి ఇష్టారీతిన మాట్లాడినారు. అయినప్పటికి కూడా ఆగలే. ఒంటి చేత్తోని ఫుట్బాల్ ఆడినరు. క్రికెట్ మ్యాచ్ అన్నట్టు నడిచింది. నిజంగా అంతగానం అడ్డం పడ్డా కూడా, అంతగానం ఏం చేసినా కూడా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటా మాజీ మంత్రి హరీష్ రావు గారు ముంగడికి పోయినరు. రైట్, అసెంబ్లీలో బీఆర్ఎస్కు స్పీకర్ మైక్ ఇవ్వట్లేదు. మాకంటే తక్కువ సంఖ్యలో ఉన్న వారికి 2-3కి మైక్ ఇచ్చిర్రు. మా మైక్ కట్ చేయకుండా తగిన సమయం ఇచ్చేందుకు స్పీకర్ రెడీగా ఉన్నారా? అసెంబ్లీ హౌస్ కమిటీలు ఇప్పటి వరకు వేయలేదు. లోపం స్పీకర్ వద్ద ఉన్నదా లేక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దగ్గర ఉన్నదా? ఎస్టిమేట్ కమిటీ చైర్మన్గా ఉత్తమ్ పద్మావతి రెడ్డిని నియమిస్తే వెంటనే రాజీనామా చేసిండ్రు. అసలు ఎస్టిమేట్స్ కమిటీకి ఎన్నికనే జరగలే. పిఐసి చైర్మన్ పదవికి బ్యాక్ గేట్ నుంచి నామినేషన్లు తీసుకొని చైర్మన్ని ఎంపిక చేసిండ్రు. అసెంబ్లీని పూర్తిగా భ్రష్టు పట్టించిర్రు. ఎరువుల కొరత, రైతు బంధు ఎగ్గొట్టిన దానిపై, రుణమాఫీ, పంట బోనస్ పై చర్చ జరగాలే. ప్రజాప్రభుత్వం మీదైతే అసెంబ్లీలో చర్చ పెట్టాలే. 5 లక్షల కోట్ల హిల్ట్ పాలసీ కుంభకోణంపై జాబ్ క్యాలెండర్ మీద చర్చ జరగాలే. రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ సోకులు, కోటి, కొండాపూర్ ఆసుపత్రిలో గురుకుల పాఠశాలల విద్యార్థుల ఫుడ్ పాయిజన్తో చేరిన అంశంపై చర్చ జరగాలి. ప్రభుత్వ ఉద్యోగుల డిఏల పెండింగ్పై, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం పడ్డ బకాయిల మీద అసెంబ్లీలో చర్చ జరగాలి. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్స్. ప్రభుత్వ ఉద్యోగులను ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారు, గురుకుల పిల్లలకు ఏ విధంగా ఫుడ్ పాయిజన్లు అవుతా ఉన్నాయి. ఒకవైపు గురుకుల పిల్లల ఫుడ్ పాయిజన్లు అయి బెడ్ మీద అంటే రేవంత్ రెడ్డి ఫుట్బాల్తో ఎట్లా ఎంజాయ్ చేసిండు, ఇవన్నిటి మీద చర్చ జరగాలి. సింగరేణి నుంచి 10 కోట్ల రూపాయలు మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ఎట్లా తరలించిండ్రు. రైట్, ప్రభుత్వం ఏ అంశంపైన చర్చ పెట్టినా సిద్ధంగా ఉన్నాం. మేము అడిగిన అంశాలపై చర్చ పెట్టేందుకు సిద్ధంగా ఉండాలి. అసెంబ్లీని 15 రోజులు జరపాల్సిందే. కృష్ణా జలాలపై బీఆర్ఎస్పై కాంగ్రెస్ వేస్తున్న అన్ని అభాండాలను సభలోనే సమాధానం చెప్తాం. 299 టీఎంసీలకు సంతకం పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఆ శాసనం రాసింది కాంగ్రెస్ పార్టీ. ఆ 299 టీఎంసీలకు అది సంతకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ వాళ్ళు దాన్ని పట్టుకొని నల్లాడతారు కదా. కాంగ్రెస్ పార్టీ నిలదీయాల్సింది పోయి, మన నీళ్ళని కాపాడాల్సింది పోయి ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ మీద ఏడుస్తున్నారు కదా. రైట్, ఆధారాలతో సహా కాంగ్రెస్ తప్పిదాలను ఎత్తి చూపుతాం. కాంగ్రెస్ది ప్రజాపాలన ప్రభుత్వం కాదు, ప్రశ్నించే గొంతులను నొక్కే పాలన. కాంగ్రెస్కు అసెంబ్లీలో పీపీటీకి అవకాశం ఇస్తే బీఆర్ఎస్కు కూడా ఇవ్వాలి. 299 టీఎంసీలను వ్యతిరేకిస్తూ అపెక్స్ కౌన్సిల్లో మేము ఫిర్యాదు చేసినాం. బీఆర్ఎస్ ప్రభుత్వం 32 సార్లు లేఖలు రాసింది. కృష్ణా జలాలను తిరిగి రాష్ట్రాలకు వంచితేనే న్యాయం జరుగుతుంది. రాష్ట్రాల హక్కులు కాపాడుతూనే బేసిన్లు, బేజాలు లేవు అని కేసీఆర్ అన్నారు. హుందా అనే పదం కాంగ్రెస్ పార్టీకి పలికే అర్హత లేదు. అసెంబ్లీలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడని చిల్లర చిచోర భాష రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి ఈ చిట్చాట్లో ఈ అంశాలని ప్రస్తావించారు మాజీ మంత్రి హరీష్ రావు గారు.
నిజంగా సబ్జెక్టుతో రేపు జరగబోయేది ఏంది? ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద వీళ్ళు చర్చ పెడతారని నేను అనుకుంటలే. ఎందుకంటే నీటి వాటాల గురించి చర్చ పెడితే బొక్కబోర్ల పడేది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏందట, మొత్తం మీద ఈ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టిర్రు, అప్పులు లెక్కింది, దాని మీద చర్చ పెడదామని చెప్పేసి బయటకైతే లీకులు వస్తూ ఉన్నాయి. కంపల్సరీ 15 రోజులకు మీద అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలి. అసెంబ్లీని కూడా భ్రష్టు పట్టించిండ్రు కాంగ్రెస్ పార్టీ నాయకులు. పోయిన మా ప్రభుత్వంలో టర్ముకు అంటే సంవత్సరానికి 32 రోజుల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినాం. ఈ ప్రభుత్వం వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేకపోతే 45 రోజులన్నా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని చెప్పేసి ప్రగల్భాలు పలికిండ్రు. ఏడాదికి 20 రోజులు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తలేరు. గిట్లున్నది. మళ్ళీ నిర్వహించిన దాంట్లో 2-3 రోజులలో బీఆర్ఎస్ హయాంలో ఇవి జరిగినాయి అవి జరిగినాయి, లేకపోతే ఇట్లా జరిగింది అట్లా జరిగింది, ఇట్లా అన్యాయం చేసిరు అట్లా అన్యాయం చేసిరు అని బురద చల్లడానికి తప్ప ఇంకేమీ లేదు. ఇది చిట్చాట్ అయితే వైరల్ అయితే ఉన్నది. మరి చూద్దాం ఏం చేస్తారు, ఏం కథ. 2 రోజులు 1 రోజు అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఊకుంటారా? నిజంగానే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసిన దాని తగ్గట్టుగా 15 రోజుల అసెంబ్లీ సమావేశాలు పెడతారా అనేది చూద్దాం. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థ్.